ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్పై దండయాత్ర 2 కింద ఈ గంజా తాగిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మనం డ్రగ్స్ టెస్టులు చేస్తున్నాం. ఇది మన సిపి గవర్నర్లైన సిపి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమంలో మేము నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు మన నార్త్ జోన్ అంటే సత్యనారాయణపురం, ఏఎస్ నగర్ ఉన్న ఏరియాల్లో 4 శిబిరాలని నిర్వహించడం జరిగింది. ఈ 4 శిబిరాల్లోని ఈ రోడ్లపై తిరిగే వర్కర్స్ కానీ, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కానీ, ఈ రైల్వే స్టేషను ఈ పరిసర ప్రాంతాల్లో తిరిగే పని చేసుకోవడానికి వచ్చే ఈ వీళ్ళని కానీ అందరికీ కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. అలాగే పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు కూడా ఈ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు మేము ఈ 3 శిబిరాల్లో 260 టెస్టులు చేసాం. అప్పుడు 49 వరకు మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చాయి. ఈరోజు మరలా ఒక 100 టెస్టులు చేస్తున్నాం. ఈ బీఆర్టీఎస్ రోడ్డు మీద కానీ, ఈ పెజ్జోనిపేట, ఈ కేదరావుసపేటలో ఉన్న రోడ్లపై తిరిగే బయట నుంచి వచ్చే వర్కర్స్కి ఈ టెస్టులు చేస్తున్నాం. ఇందులో ఇప్పటివరకు మనకి 3 డిటెక్ట్ అయ్యాయి. ఇంకా శిబిరం నడుస్తుంది. అలాగే ఈరోజు కొత్తగా ఈ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఐరిస్ తీసుకుని వాళ్ళ ఈ అడ్రస్లు అయ్యి నోట్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ మీద నిరంతర నిఘా కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రోడ్ల మీద ఉండే ఈ వీళ్ళని తీసుకెళ్లి షెల్టర్ హోమ్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి షెల్టర్ హోమ్స్కి మేము పంపిస్తున్నాం. మొదటిసారి ఎవరన్నా ఇట్లాగా గంజాయి తాగి చేస్తే కౌన్సిలింగ్ పంపిస్తున్నాం మన జీజీహెచ్, ఓల్డ్ జీజీహెచ్కి. తర్వాత నెక్స్ట్ ఏదైనా మరలా ఈ గంజాయి తాగుతూ దొరికారు అంటే వీళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అందుకని ఈ ప్రజలందరికీ నేను ఇట్లాంటి అసాంఘిక వ్యక్తులందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే, దయించి డ్రగ్స్ వాడటం మానేయండి, మత్తు పదార్థాలకి బానిస కావద్దండి. ఇప్పటివరకు ఎంతమంది తీసుకొచ్చారంటే ఇంకొన్ని 3 మనం ఇది 4వ శిబిరం. 3 శిబిరాల్లోనే 260 టెస్టులు చేస్తాం నార్త్ డివిజన్లో. నార్త్ డివిజన్ అంటే నున్న, ఏఎస్ నగరు, ఎస్ఎన్పురంలో. ఈరోజు ఒక 100 మందికి టెస్టులు చేస్తాం. ఇప్పటివరకు కూడా ఒక 15 మంది వరకు చేసాం. దాంట్లో ఒక 3 వరకు పాజిటివ్ వచ్చాయి. ఫింగర్ ప్రింట్స్ కూడా తీస్తున్నాం వీళ్ళని. వీళ్ళ యొక్క ఇట్లా చేసేవాళ్ళు డేటా అంతా కూడా మేము కంప్యూటరైజ్ చేస్తున్నాం. వీళ్ళ మీద నిరంతర నిఘా పెడతాం. తర్వాత ఈ కార్యక్రమం అనేది మన దగ్గర రోజు జరుగుతుంది. ఒక నెల రోజుల నుంచి ఏరియా డామినేషన్ కింద నైట్ టైము మేము మన సబ్ డివిజన్